చాలా మంది ఒక చేదు అనుభవంలో మీరు వెళ్తా ఉండొచ్చు. నా జీవితంలో ఇంత చేదు అనుభవం ఉంది అని మీరు చెప్తా ఉండొచ్చు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చారు. వస్తూ వస్తూ ఒక ప్లేస్కి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చూడండి నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఉన్నప్పుడు ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్ పేరు మారా అని. అక్కడ ఆ మారా చూడండి ఎలాగుందంటే నిర్గమ కాండము 15వ అధ్యాయము 23, 24, 25 వాక్యము ఇలాగ సెలవిస్తుంది. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. వాళ్ళు చాలా దాహంతో ఉన్నారు, కానీ వాళ్ళకి నీళ్లు లేదు. కానీ ఇక్కడ మారా దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు ఉంది, అది చేదుగా ఉందంట. అది చేదుగా ఉంది కాబట్టి అందువలన వాళ్ళు తాగకపోయారంట. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? 24వ వాక్యంలో చూడండి, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా. మీకు చేదైన అనుభవము, కష్టమైన ప్రాబ్లంలో మీరు ఉన్నప్పుడు కూడా మీరు సణుగకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు సణుగుతా ఉన్నారు. ఇశ్రాయేలు ఆ ప్రజలంతా ఏం చేస్తున్నారంట? సణుగుతా ఉన్నారు. కానీ మోసే ఏం చేశారంట? 25వ వాక్యంలో చూడండి, అతడు యెహోవాకు మొరపెట్టెను. మోసే సణుగలేదు, అక్కడ యెహోవాకు మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురముగా మాయెను. హల్లెలూయా. దేవుడు చూడండి చేదు అనుభవంలో ఉన్న కూడా ఒక మార్గం అక్కడ చూపెట్టారండి. ఒక చెట్టుని చూపెట్టారు. ఆ చెట్టుని ఆ నీళ్ళలో వేయగానే ఆ చేదు మధురంగా మారిందంట. మీ చేదు అనుభవంకి కూడా దేవుడు ఒక మార్గంని చేస్తారు. ప్రార్థన చేయండి, దేవుని చూసి మొరపెట్టండి. మీ చేదైన మారా అనుభవంని దేవుడు మధురంగా మార్పడిస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్క సహోదర సహోదరి ఈ సమయంలో మీరు దుఃఖపడుతూ ఏదైనా ఒక చేదు అనుభవంతో మీ జీవితం అంతా అలాగే గడిచిపోతా ఉందా? ఈరోజు మీ చేతులెత్తి దేవుడిని చూసి మొరపెట్టండి. మీ చేదునంతా తీసివేసి మారంని మధురంగా చేసిన దేవుడు మీ జీవితాన్ని మధురంగా చేస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు.